ఈరోజు రాజీవ్ గాంధీ చెప్తున్నాడు, రాహుల్ గాంధీ చెప్తున్నాడు. రాహుల్ గాంధీ ఏమంటున్నాడు? ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మొన్న ఢిల్లీలో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆర్ఎస్ఎస్ బీజేపీ తోటి కాదు కొట్లాడాల్సింది, భారత రాజ్యంతో కొట్లాడంటాడు. సిగ్గుండాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి. ఏం మాట్లాడుతూ ఉన్నాడు మీ నాయకుడు? ఎవరి మీద కొట్లాడాలంటున్నాడు? ఎవరి మీద పోరాటం చేయాలనుకుంటున్నాడు? భారత రాజ్యం మీద పోరాటం చేయడం అంటే భారత రాజ్యాంగం మీద పోరాటం చేయడం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగం మీద రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. ఈరోజు అందుకే అడుగుతా ఉన్నాను, ఈరోజు రాహుల్ గాంధీ హైదరాబాద్కు వస్తానట, తెలంగాణకు వస్తానట. రాహుల్ గాంధీని ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీకు తెలంగాణ పర్యటించేటువంటి నైతిక హక్కు లేదు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారు, రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్పారు, కాన్స్టిట్యూషన్ పుస్తకాన్ని ఎంబడి పెట్టుకొని తిరిగారు. 100 రోజులు అమలు చేస్తున్నటువంటి 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి? 420 సబ్ గ్యారంటీస్ ఎక్కడ పోయినాయి? అవి అమలు చేయకుండా ఈరోజు తెలంగాణలో అడుగు పెట్టేటువంటి నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేరనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను.